టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్లో నందిని రెడ్డి దర్శకత్వంలో ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మించిన లేటెస్ట్ చిత్రం మా ఇంటి బంగారం బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్ సాధించింది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ అద్భుతమైన ఆదరణ పట్ల చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. సమంత ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై స్పందించింది. సినిమా కంటెంట్ బాగుంటే హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించిందని, సాధారణంగా ఫస్ట్ డే ఓపెనింగ్ కేవలం పురుష ప్రేక్షకుల వల్లే వస్తాయనే నమ్మకాన్ని మార్చుతూ ఈ చిత్రానికి మహిళలు భారీగా తరలివచ్చారని ఆమె తెలిపింది. తమ చిన్న ప్రొడక్షన్ హౌస్ ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడం గర్వంగా ఉందంటూ శామ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం దీవానా థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ఒక సిన్సియర్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని రైటింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతూ కొన్ని సీన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లోని ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు. బాలీవుడ్ లో ఒకప్పటి సూపర్ హిట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాక్టైల్ కి సీక్వెల్ గా భారీ అంచనాలతో రూపొందిన చిత్రం కాక్టైల్ 2 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మోడర్న్ లవ్ డ్రామా అంచనాలు అందుకోవడంలో తడబడింది. కేవలం గ్లామర్, అందమైన లొకేషన్స్ మరియు కొన్ని యూత్ఫుల్ ఎలిమెంట్స్ సినిమాకి ప్లస్. అయితే ఫస్ట్ పార్ట్ రేంజ్ మ్యాజిక్ ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. కథలో బలమైన ఎమోషన్స్, ఆకట్టుకునే కథనం లేకపోవడం వల్ల ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోతారు. తన కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపును అందుకున్న యంగ్ హీరోయిన్స్ లో కోలీవుడ్ డ్రాగన్ బ్యూటీ కయా లోహర్ కూడా ఒక ఆమె. అయితే కయాదు ఇప్పుడు తమిళ్ సహా తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా బిజీగా ఉంది. ఈ బ్యూటీ సడన్ గా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక నుంచి కొన్నాళ్ల పాటుగా తను సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిపింది. సో కొన్నాళ్ల పాటు ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో ఉండదని చెప్పాలి. ప్రస్తుతం అయితే తెలుగులో నేచురల్ స్టార్ నానితో ది పారడైజ్ అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ ఈ రోజు నుండి హైదరాబాద్ లోని చంచల్గూడ జైలులో ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక షెడ్యూల్లో హీరో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడు. ఈ చంచల్గూడ జైలు షెడ్యూల్లో సినిమా కథకు ఎంతో ప్రాధాన్యత ఉన్న కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. హై వోల్టేజ్ డ్రామా లేదా యాక్షన్ సీక్వెన్స్లుగా సాగే ఈ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని టాక్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మార్క్ మేకింగ్ కు తగ్గట్టుగా ఈ లొకేషన్ లో చిత్రీకరణ జరగనుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన తాజా అవైటెడ్ సినిమానే టాక్సిక్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. కానీ మిగతా ఆడియన్స్ లో మాత్రం అంత హైప్ ని ఈ సినిమా జనరేటర్ చేయలేకపోయింది. దీంతో మేకర్స్ కూడా అలా సినిమాని ఆలస్యం చేస్తూ వస్తుండటంతో ఉన్న అంచనాలు కూడా తగ్గాయి. కానీ ఎట్టకేలకు ఈ జూన్ 21న సినిమా అప్డేట్ అందిస్తున్నట్లు తెలిపారు. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం సినిమా విడుదల ఆగస్టు నెలకి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సో మిగతా మిడ్ రేంజ్ సినిమాలకి ఇదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేక క్లాష్ లేకుండానే టాక్సిక్ వస్తుందా అనేది వేచి చూడాలి.